వజ్రాజు రవికుమార్ గారికి, మన స్థానిక ఎమ్మెల్సీ తాతా మధు గారికి, అదేవిధంగా దిండిగల రాజేంద్ర గారికి, జడ్పీటీ మన 2014లో తెలంగాణ రాకముందు వచ్చే ముందు ఎన్నికలు పోటీ చేసి నేను సైతం మనం ముందుకు సాధించిన ఆ రోజు భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకులు రావులపల్లి రామప్రసాద్ గారు, నక్కా ప్రసాద్ గారు, కేజీ మీద పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే భద్రాచలంకి మనం నా ఎన్నికల్లో మీరు ఇక్కడ ఉండడానికి లేదు 4 గంటలు అవ్వగానే తరిమేస్తా ఉన్నారు అంటే, అలాంటి పరిస్థితిలో కూడా మన పార్టీని ఈ నియోజకవర్గాన్ని నుంచి గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో మన శాసనసభ ఎన్నికల్లో ఎవరినైతే నేను కోరుకున్నాను, ఆనాటి మన సీనియర్ నాయకులు మంత్రివర్యులు అన్నా నాకు ఇన్ఛార్జిని మార్చాలి, ఇన్ఛార్జ్ ఇవ్వాలని ఆ రోజు నేను భారీగా కోరుకొని ఇన్ఛార్జిని మార్చితే తప్ప నేను పోటీ చేయను భద్రాచలంలో, కేవలం ఇన్ఛార్జి వల్లే ఓడిపోయానని ఆ రోజు వాళ్ళు ప్రాధాన్యపడితే, నీకెవరు కావాలో తీసుకో అంటే తాతా మధు గారిని పంపండి. ఆ రోజు తాతా మధు గారికి నా కష్టసుఖాలు ఒక కోఆర్డినేషన్ ఎలా చేయాలి, ఎలక్షన్ గ్రౌండ్ నాకు 2 సార్లు పోటీ చేసిన, ఒకసారి వేదికకి వెళ్ళాం, ఒకసారి ప్రయత్నిద్దాన్ని వెళ్ళాం. 2018లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకే టికెట్ కేటాయించారు. అదేవిధంగా ఏదైతే ఒక పార్టీకి అభిమానంగా ఉండి నన్ను చిన్న గాడి తప్పినా కానీ మళ్ళీ పార్టీకి పిలిచి పార్టీ అభిమానంతో నీకు టికెట్ కేటాయిస్తున్నానని ఒకరోజు 12ంటికి పిలిచి పెద్దలు మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కూర్చోబెట్టి, నీవు ఈరోజు డిసైడ్ చేస్తే ఇలా టికెట్ కేటాయిస్తానని కేటాయించి నీకు ఎవరైతే బాగుంటుందని ఒక ఆలోచన చేసిన వ్యక్తి. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ఖాతాలను వేసే ఉండేది. ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఖాతాలను వేశారు. కానీ వారు చెప్పినటువంటి ఆ సర్వేలు గిరివేలు అన్నీ పక్కకు పెట్టేసి మీ రెక్కల కష్టంతో భద్రాచలం సీటుని గెలిపించిన మీ అందరికీ మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గెలుపు ఎట్లుందంటే ఉగాది పచ్చడి లాగుంది అంతేనా? కొంచెం తీయగుంది, కొంచెం పుల్లగుంది. ఎందుకంటే ఇక్కడ వెంకట్రావు గారు ఉన్నారు, అక్కడ కేసీఆర్ గారు లేరు. అంతేనా? మన భద్రాచలం పరిస్థితి అట్లుంది, కొంచెం తీపి కొంచెం పులుపు, ఉగాది పచ్చడి లాగుంది మన గెలుపు. అయినా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది సహజం, గెలుపు ఓటములు సహజం. మనం కబడ్డీ ఆడతాం, గెలుస్తామని ఆడతాం, ఓడిపోతామని ఆడతాం. ఎవరు ఆడరు అట్లా కూడా అసలు ఆటే ఆడు. ఓడిపోతాం అనేవాడు ఎవడు ఆట ఆడు. అందుకోసం ఓటమితో కుంగిపోవాల్సినంత అవసరం లేదు. అన్ని రాష్ట్రాల కంటే మనం అప్పులు చేసినటువంటి రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉన్నాం. మరి మనకంటే ముందు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఏదో చేరాని పని మనం చేసినట్టుగా ఏదో చేసిందని డబ్బాల రాళ్ళేసి డబడబా 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 కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు వస్తాయి, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 6 గ్యారంటీలు అమలు చేసేది పరిస్థితి కనపడతా లేదు, దరిదాపులు కనపడతలేదు. చివరికి ఏమైనా లంకెపిందలు దొరికితే గెలిచిన వాళ్ళం పంచుకుందాం అనుకుంటే అవి కూడా దొరకలే. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మోసం చేయడానికి బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి, ఎంపీ ఎన్నికల్లో కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచనతోని పొద్దాకా కేసీఆర్ గారిని తిట్టుడే తప్ప నేనేం చేస్తా అనేటువంటి భవిష్యత్తును చెప్పేటువంటి పరిస్థితి లేదు. ప్రణాళికలు చెప్పి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి ప్రభుత్వం అన్ని మళ్ళీ అబద్ధాలే, మోసపూరిత వాగ్దానాలతోనే మళ్ళీ పోతా ఉన్నా. నిన్న నేను చూసిన ఇంద్రవేలిలో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత సిగ్గుసేటంటే
ఆనాడు 1981 ఏప్రిల్ 20వ తేదీ జరిగినటువంటి సంఘటనని మరి ఆదివాసులు మర్చిపోయిననుకుంటా ఉన్నారు. అంటే నిజంగా చిరస్థాయిగా కూడా మా హయాంలో ఇవాళ మెడికల్ కాలేజ్ గొప్ప ఘనత మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అంతేకాదు ఎప్పుడు కూడా రేఖా కాదరావు గారు కలిసినప్పుడు ఒకటే అనేది అక్కడ మన పార్లమెంట్ సెగ్మెంట్లో భద్రాచలమైనా ములుగైనా ఇల్లందైనా లేకపోతే ఇంకా మానుకోట ఎక్కడైనా ఈ పోడు భూముల సమస్య తప్పకుండా మనం కేసీఆర్ సార్ చెప్పాలి, ఖచ్చితంగా పోడు భూములు ఇప్పాలని చెప్పి పలుమార్లు సార్ వచ్చిన వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా పోడు భూములు ఇచ్చుకుంది కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మన భద్రాచలంలో దాదాపు 4 నుంచి 5 వేల పాస్బుక్లు 4 నుంచి 5 వేల పాస్బుక్లు చూడండి జ్ఞాపకం చేసుకున్నాం. అదొకటే కాదు, ఇవాళ తండాల్లో ఆదివాసీ గూడాల్లో కూడా 3 ఫేజ్ కరెంటు కూడా గుర్తించి అయ్యో ఈ రోజుల వరకు కూడా 3 ఫేజ్ కరెంటు లేకపోవడం లేని కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం 300 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు దుమ్ముగూడమైనా చెర్లైనా వాజేడైనా ఏటుదారమైనా ఎక్కడైనా ఎక్కడో చెంచుగూడాలకు కూడా ఇవాళ 3 ఫేజ్ ఇచ్చిన ఘనత కేసీఆర్. కానీ ఎందుకు భద్రాచలం ప్రజలు ఒకే దృఢ సంకల్పంతో ప్రతి కార్యకర్తతో ప్రతిరోజు మాట్లాడుతూ మరి మీరు మేమంతా ఒక కసిగా పనిచేసాం. ఒక్కటే దృష్టి మాది, మా వెంకట్రావు గారు డాక్టర్ గారు ఎమ్మెల్యేగా మేమందరం చూడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే పనిచేశామో అట్లానే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా భద్రాచలం నియోజకవర్గం నుంచి కసిగా ప్రతి కార్యకర్త మా ఎమ్మెల్యే గారి సమక్షంలో అట్లానే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతమాలి గారి సూచనల మేరకు మా జిల్లా ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా పనిచేసి బంపర్ మెజార్టీ ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది. సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇవాళ ఏమైంది, వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు. ఎన్ని అబద్ధాలు, ఒక్కటా రెండా? మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్. అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్. అదేవిధంగా ప్రగతి భవన్ కూడా కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు. ఏం అబద్ధాలు ప్రచారంలో పెట్టిండు? ఓ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నదని నానా కథలు చెప్పింది. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా, అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 బెడ్రూమ్లు అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లా, ఇప్పుడు చెప్పు, నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కింద చేసుకుంటారు తప్ప నోరు ఇప్పలేదు. నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, అట్లా విషయాలు బయటకు రావాలన్నా వద్దా? ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇవాళ ఎవరొకటైందో కనబట్టలేదా? ఇవాళ మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు దొక్కుతున్నారు. ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు. మరి ఆ అదానిని 10 ఏళ్ళు మన రాష్ట్రంలో అడుగు పెట్టనియండి కేసీఆర్. కానీ వచ్చి రాగానే అలాయి బలాయి చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరితో కుమ్మక్కైందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతలేదా? 2 ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినాం. ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, అద్భుతమైనటువంటి విశ్లేషకుడు, ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది. మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరామ్ను ఫైల్ పంపుతనేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించారు. ఎవరు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు? ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పంపగానే 2 రోజుల్లోనే గవర్నర్ గారు ఇవాళ ఆమోదించారు. అదానితోనే మీరు దోస్తాన్లు చేస్తారు. అసలు బీజేపీని నిలువరించింది ఎవరు, ఓడించింది ఎవరు? బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, బాబురావు గారిని, బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. మీరెక్కడ ఓడించింది? ఇలా కుమ్మక్కైంది మీరు. కానీ
ఏమైనా దొంగతనం చేసిన దొంగ అని వచ్చినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీతి మాటలు మాట్లాడు, తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు, ఆయనకు నీతి వాక్యం నేర్పించే ప్రయత్నం చేయను. ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు, ఈ రాష్ట్ర పరువు తీసే విధంగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? ఏం మార్పు? మా వాజేడు బండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, రామకృష్ణారెడ్డి కదా, రామకృష్ణారెడ్డి చెప్పిండు, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండు ఆయన? మీ మార్పు ఏంటి అంటే అభాగ్యులు, అన్నార్థులు, పేదలు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల 2000 పెన్షన్ వస్తే బతికేటువంటి ఆ పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? మీరు అన్నది ఏమని చెప్పిండ్రు? 2000 కాదు, మేము గెలిస్తే డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, నీ 4000 పెన్షన్ రాకపోయే. 4000 రాకపోయే, ఉన్న 2000 ఆయన తీయకపోతుంది. మరి ఏం కావాలి? ఇదేనా మార్పు అంటే? ఉన్న 2000 ఆపుడేనా మార్పు అంటే? ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయ్యా బట్టి గారు, మీరే ఆర్థిక మంత్రి. ఎయిడ్స్ పేషెంట్లు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, నిరుపేదలు 2000 వస్తే ఇంకా మందులో, గోళీలో, సూదో కొనుక్కుంటారు. ఇక్కడ అన్నం తినేటోళ్ళు వాళ్ళకు 2000 పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యతనా? మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంది? ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ రాని పరిస్థితి. ఢిల్లీ చేతులు పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇదేనా మార్పు అంటే? ఏం మార్పు తెచ్చింది మీరు? మాటలు ఏమనంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమైనా చేసిందా? 2 నెలలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం, తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9 వై జనవరి 9 వచ్చింది, జనవరి 9 వై ఫిబ్రవరి 9 వచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సిందే అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులు మీకు తగిన గుణపాఠం చెప్తారు. చెప్పలేదా మీరు? తొందరగా పోయి తెచ్చుకోండి. రాగానే 9వ తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది. ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం. మీరే డేట్ పెట్టింది. మేము అడిగితే తొందరపడుతుందని అంటున్నారు. మేమేం 100 రోజులు దాని గురించి అడుగుతలేము. నువ్వే చెప్పినావు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను. నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను. ఏమైంది 4000 పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే స్పందించి ఈ 4000 రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 2500 వేస్తామన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 1,52,00,000 మంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. 18 ఏళ్ళు నిండిన 1,52,00,000 మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చేసి మాట్లాడండి మీరు. కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో, అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం. మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు. తిట్లు ఎవరు తింటాడు? ఫ్రస్ట్రేషన్ ఉన్నోడు తింటాడు. ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి. హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది. సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు. మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. ఆ రోజు చేసినాం కొన్ని మంచి పనులు. మంచినీళ్ళు ఇచ్చినాం, కాలువ నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, దవాఖాన్లు బాగా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం.
ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.